తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున నేను సెప్టెంబర్ 12వ తారీఖు రిలీజ్ అయినటువంటి మిరాయి సినిమా గురించిన విశ్లేషణ చెప్పడానికి ప్రయత్నిస్తాను. కొంచెం అనారోగ్య కారణాల వల్ల కొంచెం వాయిస్ కొంచెం ప్రాబ్లంగా ఉంది, దయచేసి నన్ను క్షమించండి. సండే రోజు చూసినప్పటికీ కూడా కొంచెం ఫీవరిష్గా ఉండి గొంతు బాగుండకపోవటం వల్ల చెప్పలేకపోయాను. ఈరోజు వస్తుంది. ఈ సినిమా ఏంటంటే చూస్తున్నంతసేపు విజువల్ గ్రాండియర్గా ఒక కొత్త ప్రపంచంలోకి మనం వెళ్తున్నామా అన్న భావన కలుగుతుంది. నన్నే కాదు, సినిమా చూసిన అందరినీ కూడా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఇంత తక్కువ బడ్జెట్తో ఇంత అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ తీయగలరా అనేది. నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి అంశాలని క్లియర్గా చెప్తాను. ఒక్కొక్క పాయింట్గా నేను విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను. ఈ సినిమా కథని క్లుప్తంగా చెప్పుకుందాం, అంటే ఇంకా చూడని వాళ్ళ కోసం. అశోకుడి కళింగ యుద్ధం తర్వాత అతనిలో వచ్చిన మార్పు వల్ల ఈ యొక్క ప్రపంచం యొక్క శాంతి కోసం ఎనర్జీని బాగుపరిచేటువంటి, ప్రజలు బాగుపడేటువంటి ఒక మంచి విషయాలు, ప్రజలకు ఉపయోగపడే విషయాలన్నింటినీ కూడా ఒక 9 పుస్తకాల్లో చేసి ఆ 9 పుస్తకాల సారాన్ని ఎవరైనా గ్రహిస్తారో వాళ్ళకి అమృతత్వం వస్తుందని ఒక చిన్న ఏదో బుక్ దొరికింది, డైరెక్టర్కి ఒక లీడ్ దొరికింది, దాన్ని రీసెర్చ్ చేసి ఆ విషయాన్ని కనుక్కుని ఒక కథ రాసుకున్నాడు. ఆ 9 పుస్తకాల కోసం మహావీర్ అనేటువంటి ఒక దుష్ట శక్తి ప్రయత్నిస్తూ ఉంటుంది. దాదాపుగా 8 పుస్తకాలని హస్తగతం చేసుకుంటుంది. 9వ పుస్తకం, ఆ 9వ పుస్తకాన్ని సాధించగలిగే శక్తి ఉన్నవాడు, అక్కడికి దగ్గరికి వెళ్ళగలిగేవాడు ఈ పర్టికులర్గా యోధ అనే క్యారెక్టర్. చివరికి యోధ అవుతుంది అనుకోండి. సో ఆ పుస్తకం అతను దొరకకుండా చేయటమే ఈ సినిమా యొక్క చిట్ట చివరి యొక్క క్లైమాక్స్. ఇది క్లుప్తంగా కథ. నేను సినిమా కథ అంతా ఇవాళ చెప్పడం కాదు, విశ్లేషణలో చూస్తే బాగుంటుంది. ఈ సినిమా కథ ఇది అని చెప్పి వివరంగా చెప్పి మనం ఇవాళ సినిమా అనాలిసిస్ కాదు కదా, సినిమా అనాలిసిస్ కనీసం 3-4 నెలలు పడుతుంది మనకు, అయిన తర్వాతే అనుకున్నాం మనం. సో ఈ కథ రాసుకోవటంలో దర్శకుడి యొక్క నేర్పు ఏంటి, నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. ఏంటంటే కథ రాసుకోవటంలోనే సినిమా కథ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. మీరు సినిమాలో గ్రాఫిక్స్ పెట్టండి, స్టార్స్ని పెట్టండి, మ్యూజిక్ పెట్టండి, కెమెరా పెట్టండి, ఏ రకమైనటువంటి అలంకారాన్ని పెట్టినప్పటికీ కూడా పేపర్ మీద దాని యొక్క స్ట్రక్చర్ ఉండాలి. అదే విషయాన్ని దర్శకుడు 1కి 4 సార్లు దీనిలో ఇంటర్వ్యూల్లో కానీ సినిమాలో కానీ నొక్కి చెప్పాడు. ఎప్పుడో ఒకసారి రామేశ్వరం వెళ్తుంటే తన ఫ్రెండ్ అస్థికులు కలపడానికి వెళ్తుంటే ఒక పక్షి తనని ఫాలో అవుతున్నటువంటి ఒక ఫీలింగ్ కలిగి దాని నుంచి రీసెర్చ్ చేసుకుని అక్కడి నుంచి ఒక కథను అల్లుకుని ఒక సినిమా కథను రాసుకున్నాడు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది విశ్లేషకులు, నేను చదివాను, చూశాను, అంటే వీడియోలో చూశాను, వెబ్సైట్లో కూడా చూశాను, చాలామంది విశ్లేషణలు చదువుతాను, విశ్లేషణలు సినిమా ఆగను, నేను సినిమా చూస్తాను తప్పకుండా. అయితే కొంతమంది విశ్లేషకులు చెప్పిన మాట ఏంటి అంటే ఈ సినిమా మరొక సినిమా లాగా, మొన్న ఈ మధ్యన కల్కి సినిమా ఉంది కదా, ఆ సినిమా లాగా ఉంది అని, ఆ సినిమా యొక్క ఆర్డర్ని ఫాలో అయ్యారని కొన్ని క్యారెక్టర్స్ కూడా కొంతమంది ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. మరొకడైతే ఇంకో అడుగు ముందుకేసి ఎప్పుడో మన కృష్ణ గారు రిలీజ్ చేసినటువంటి మహాబలుడు సినిమా లాగా ఉందని మరొకళ్ళు చెప్పేశారు. కొంతమంది అయితే ఈ మైథాలజికల్ పిచ్చి బట్టి జనాలందరూ ఎక్కడికో వెళ్ళిపోతున్నారని మాట్లాడారు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను అన్ని విషయాల్ని యాక్సెప్ట్ చేస్తాను. కానీ నేను చెప్పేది ఏంటంటే కథ అనేది ఎంచుకున్న తర్వాత అది ప్రేక్షకుడిని తనలో ఇన్వాల్వ్ చేసుకుందా లేదా అనే విషయం మాత్రమే ఆలోచించాలి. టికెట్ కొన్న ప్రేక్షకుడికి చక్కటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చామా లేదా అనేదే ఇంపార్టెంట్. కథ నువ్వు ఎందుకు ప్రారంభించావో దాని యొక్క ఫలితాన్ని తీసుకుని నువ్వు ఎండ్ చేసావా లేదా అనేదే ఇంపార్టెంట్. కథకి సరైనటువంటి నటీనటులు తీసుకున్నారా లేదా అనేదే ఇంపార్టెంట్. కథకి కావలసిన సాంకేతిక హంగులన్నీ కూడా కరెక్ట్గా స్క్రీన్ మీద డబ్బులు పెట్టారా లేదా అనేదే చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని విషయాలు కూడా ఈ సినిమాకి వర్కౌట్ అయినాయి కాబట్టే ఇవాళ ఈ సినిమా సక్సెస్ సాధించింది. కొన్ని రాష్ట్రాల్లో సక్సెస్ సాధించలేదు, కొన్ని రాష్ట్రాల్లో బాగా డబ్బులు రాలేదు అనే విషయం కూడా ఇప్పుడు ఎక్స్ప్రెస్ అవుతోంది. కానీ దానికి కారణాలు బోల్డున్నాయి. కానీ సినిమా పరంగా చూసుకుంటే సినిమా నీట్గా చాలా క్లీన్గా ఉంది. డైరెక్టరు
కెమెరామెన్, డైరెక్టర్ కెమెరామెన్ అయితే, లేదా రెండు వృత్తులు, లేదా రైటర్ డైరెక్టర్ అయినా, కెమెరామెన్ డైరెక్టర్ అయినా, లేదా ఏదో ఒక వృత్తి సంబంధించిన వాడు రెండో వృత్తిని కూడా స్వీకరిస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. ముఖ్యంగా విజువల్ మీడియం అయినటువంటి ఈ సినిమాలో కెమెరామెన్ డైరెక్టర్ అయితే అద్భుతాలు ఉంటాయి. కంపారిజన్ చేశానని కాదు, ఆ సినిమాలాగా ఉందని కాదు, కానీ ఆ మహాబలుడు సినిమాకు కూడా రవికాంత్ నాగాయచ్ కెమెరామెన్ అండ్ డైరెక్టర్ కూడా, ఆయన కూడా ట్రిక్ ఫోటోగ్రాఫర్. అంటే ఇలాంటి గొప్ప సినిమా తీయాలంటే కెమెరామెన్ సహాయం చాలా అవసరం అనే విషయం గుర్తించాలి. అది కార్తీక్ ఘట్టమనేని మంచి కెమెరామెన్ అనే విషయం నేను చెప్పక్కర్లేదు. మొన్న రిలీజ్ అయిన అతని సినిమాలన్నీ కూడా చెప్తాయి. దర్శకుడిగా అతను మంచి ట్రాక్ లేదు. అయితే ఆ ట్రాక్లో పెట్టడం కోసం తను రాసుకున్న కథకి ఏదో ఒక కాంటెక్స్టో మరొక సినిమానో దాని యొక్క ఆర్డర్ తీసుకోవచ్చు. దాని తప్పేం కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, కాంటెక్స్ట్ ఈజ్ సేమ్, కంటెంట్ ఈజ్ డిఫరెంట్. కాంటెక్స్ట్ అంటే మీ సినిమాలో అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు, చివరికి పెళ్లి చేసుకుంటారు. నేను సినిమా తీశాను, నా సినిమాలో కూడా అంతే కదండి. కాలేజ్ కుర్రాళ్ళు ఏదో ప్రేమించుకుంటారు, చివరికి పెళ్లి చేసుకుంటారు. ఇది ఎలా ఒకటే అవుతుంది? సో కంటెంట్ ఎప్పుడు మారినప్పటికీ కూడా అది కొత్త సినిమాగానే ఉంటుంది. పూర్తిగా కొత్త కాంటెక్స్ట్ తీసుకుని వచ్చేవి చాలా తక్కువ ఉంటాయనే విషయాన్ని మనం గమనించాలి. మరొక అంశం, ఈ సినిమాలో నటీనటుల యొక్క పెర్ఫార్మెన్స్. ఏ పాత్రకి తగ్గవాళ్ళు ఆ పాత్ర వచ్చారు. ముఖ్యంగా అగస్త్యుడి క్యారెక్టర్ మీద కొంచెం చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు. అగస్త్యుడు లాంటి గొప్ప మునీశ్వరుడు ఇట్లా అయితే ఎలా ఉంటాడు? దర్శకుడి యొక్క ఆలోచన విధానం ఇక్కడే ఉంది. ఎందుకంటే అగస్త్యుడు అప్పటి కాలంలో ఎప్పుడో ఉన్న కొన్ని వేల లక్షల ఏళ్ళు పూజనీయుడు, ఆయన గొప్ప వ్యక్తి, మహర్షి. ఆయన అలాగే ఉండాలని రూల్ ఏముంది? ఏ చిన్నపిల్లవాడితో మాట్లాడతాడు, పెద్దవాళ్ళలా మాట్లాడతాడు, లేదా ఒక పామరుడిలాగా మాట్లాడతాడు. భగవత్ స్వరూపుడైన వ్యక్తులు అనేవారు, ఋషులు మహర్షులు అనేవాళ్ళు ఏ లాంగ్వేజ్కి తగ్గవాడు, లేదా ఏ స్థాయికి తగ్గవాడితో ఆ స్థాయిలో మాట్లాడతాడు. కుర్రాడుగా ఉంటాడు, తప్పే ఉంది. ఆయనకి ఇంగ్లీష్ అర్థమైనప్పుడు, లేదా ప్రపంచ భాషలు అన్నీ అర్థమైనప్పుడు ప్రపంచంలో యొక్క మనుషులతో ఎలా మెలగాలో అర్థం కాదా? ఇది నేటివైజ్ చేసుకోవటం, లేకపోతే పాత సినిమాలు లేదా పాత క్యారెక్టర్ని ప్రస్తుత సమాజానికి అనుగుణంగా మార్చుకోవడం కింద అనుకోవాలి. కానీ ఆయన కళ్ళజోడు పెట్టేశారు, ఏదో మాట్లాడుతున్నాడు, కొంచెం లైట్ రేంజ్ చేశాడు అంటే ఉపయోగం లేదు దీనివల్ల. ఇలాంటి అడ్వెంచరస్ డ్రామా ఉన్న సినిమాల్లో ముఖ్యంగా ఉండకూడదు ఏంటంటే పాటలు. ఉంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్గా ఉండాలి, అంత తప్పితే పాటలు ఉండకూడదు. ఆ పని అద్భుతంగా చేశారు. ఈ పని చేయటంలో నాకు తెలిసి అవాయిడ్ చేసిన వ్యక్తి మాకు బహుశా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు అయి ఉంటారు. ఎందుకంటే ఆ ఫ్లోని కట్ చేసేటటువంటి పాటలు అనేవి ప్రేక్షకుల్ని ఒకసారి ఆ ఇల్యూషన్ నుంచి కట్ చేస్తాయి తప్పితే ఉపయోగపడేది కాదు. కాబట్టి పాటలు లేకుండా పాటల్ని కట్ చేయటం, అంటే పాపులర్ అయిన పాటలను కూడా లేకుండా కట్ చేయటం అనేది ఈ సినిమా చేసుకున్న ఒక మంచి అడ్వాంటేజ్ కింద ఉంటుంది. ఆ తర్వాత దీనిలో క్రియేట్ చేసినటువంటి ఆ మిరాయ్ పర్టికులర్ స్టిక్ లాగా ఉన్నటువంటి ఒక ఆయుధం ఏదైతే ఉందో దానికి శక్తులు చాలా ఉన్నాయి, కానీ దానికి స్ట్రెంగ్త్ చాలలేదు. అది ఒక పెద్ద డ్రాబ్యాక్గా అనిపిస్తుంది. చూసేవాడికి ఈ కర్ర ముక్క అనిపిస్తూ ఉంటుంది, మనకే కాదు దానిలో ఉన్న క్యారెక్టర్ కనిపిస్తే చూసేవాళ్ళు కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ డెప్త్, దానికి కావలసినటువంటి పవర్ ఇచ్చినప్పటికీ కూడా ఆ పవర్ని ప్రతిబింబించేసేటువంటి ఆ పర్టికులర్గా దానికి డిజైన్ మాత్రం లేదు. ముఖ్యంగా మనం విలన్ యొక్క దాంతో పోల్చుకుంటే దీని యొక్క డిజైన్ చాలా తక్కువగా ఉంటుంది. ఆర్కిటెక్చర్ చాలా తక్కువ ఉంది, అది చాలా చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. మరొకటి యుద్ధ సన్నివేశాలు, ఈ మాయలు మంత్రాలు అనేవి చాలా విచిత్రంగా, అంటే ఆలోచన విధానం రీసెర్చ్ చేసినప్పుడు ఇటువంటి విషయాలు తడతాయని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఊతుంటే దానిలో సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం అస్త్రాలు శస్త్రాలు అనే మాట మనం పురాణ కాలం నుంచి వింటూ ఉన్నాం. దీనిలో అస్త్రాలు శస్త్రాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అస్త్రం అంటే ఇదే, దాని యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీతోనే వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీని ఇలా వాడుకున్నారు. ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ మీద మీరు రీసెర్చ్ చేస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు బయటికి పడతాయి. మంత్రశాస్త్రం అంతా సౌండ్తోనే ఆధారపడి ఉంది. కాబట్టి దాని నుంచి ఇన్నోవేటివ్గా తీసుకుని రకరకాల ఆయుధాలు క్రియేట్ చేసి దానిలోంచి కొత్తగా యుద్ధ ప్రక్రియలు తీసుకురావడం, కొంతమంది శక్తులను క్రియేట్ చేయడం, ఇదంతా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రయోగంగా నేను అనుకున్నాను. నాకు బాగా అనిపించిన విషయాలు చాలా విషయాలతో పాటుగా ఒక చిన్న అంశం మాత్రం ఉంది.
ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది ఈ హీరో క్యారెక్టర్ని పట్టుకోవడానికి బయలుదేరుతారు. లాస్ట్లో వచ్చేసరికి ఈ ప్రకృతి శక్తులు లేదా అతీత శక్తులకి చేసేటువంటి అరాచకాలని తట్టుకోలేక అతను విడిపించి నువ్వు చూసుకో నేనేం చేయలేనట్టుగా ఉండటం అనేది నాకు కొద్దిగా ఇబ్బంది కలిగించినట్టు అనిపించింది. దాని మీద కొంచెం రీసెర్చ్ చేసినట్టయితే ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడు చూడండి మనం ఏతో దాదాపుగా పునఃసృష్టి చేయగలుగుతున్నాం ఒక 20-25% దాకా. సో ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ఆ పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ కూడా రక్షించడానికి రకరకాల ప్రయత్నాలు కనుక చేసినట్టుకుంటే క్లైమాక్స్ ఇంకా భారీగా ఉండేది అనిపిస్తూ ఉంటుంది. చాలామంది విమర్శలు కూడా క్లైమాక్స్ అంత బాగా లేదు, ఇంకా డెప్త్ రాలేదు అని అనిపిస్తూ ఉన్నారు. కానీ క్లైమాక్స్ ఆ కోణంలో కాకుండా ఈ మైథాలజీకి కోణంలో శ్రీరాముడు రావడంలో కోణంలో తీసుకున్నారు కాబట్టి, జస్టిఫికేషన్ తీసుకున్నారు కాబట్టి బహుశా వాళ్ళకి అది కరెక్ట్ అనిపించవచ్చు. నాకు అనిపించింది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శక్తులు కూడా ఈ పాజిటివ్ ఎనర్జీని కాపాడటానికి, నెగిటివ్ని కట్ చేయడానికి వాళ్ళ వంతు ప్రయత్నంగా ఏదైనా చేశారా అనే ఆలోచన కనుక చేసినట్టయితే టెక్నాలజీని ఉపయోగించినట్టుకుంటే ఇంకొంచెం జస్టిఫికేషన్ ఉంది. ఆ టెక్నాలజీ ఎక్కడో ఆగిపోవడం, అక్కడి నుంచి అతీతమైన శక్తులు తీసుకుని ముందుకెళ్ళి దాన్ని పరిష్కరించాయని చూపిస్తే ఇంకా బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. చివరగా ఒక అంశాన్ని నేను చెప్తాను. మహాబలుడు అనేది ఆ రోజుల్లోనే పెద్ద హిట్ అయిన సినిమా కాదు, అది యావరేజ్ సినిమా. కానీ ఈరోజు ఇంత పాపులర్ ట్రెండ్ కావడానికి నాకు అనిపించింది ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ హీరో ఏదో మహేష్ బాబుని తక్కువ చేసి అన్నట్టుగా అన్నారని ఒక మాట అంటంతో ఇక ఈ ఫ్యాన్స్ కానీ ఆ ఫ్యాన్స్ సపోర్ట్ చేసేవాళ్ళు కానీ కొన్ని ఉంటాయి కదా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, రెచ్చిపోయి ఒక విషయాన్ని తవ్వి తీశారు. ఆ సినిమాలో కూడా 3 మడులు ఉంటాయి, ఇక్కడ 9 పుస్తకాలు ఉంటాయి. అక్కడ కూడా హీరో యొక్క ట్రాన్స్ఫర్ జర్నీ ఉంటుంది, ఇక్కడ కూడా జర్నీ ఉంటుంది. ఆ కథ వేరు, ఈ కథ వేరు, దానికి దీనికి సంబంధం లేదు. పుకారు పుట్టించడం తీసుకురావడంతో మన వాళ్ళు పెద్ద పెద్ద సిద్ధహస్తులు, సోషల్ మీడియా వాళ్ళే ఉంది, ఇదిగో అంటే అదే వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఆలోచించకుండా దర్శకుడు చేసింది ఏంటంటే పురాణాల్లో ఉన్నటువంటి విషయాలను తీసుకొచ్చి సోషల్ డ్రామాలుగా మార్చటం. నాకు సినిమా అంతా చూసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు నాకేమనిపించిందంటే విఠలాచార్య గారి సినిమా అంటే ఫోక్లోర్ డ్రామాలు ఉంటాయి కదా, దాన్ని సోషలైజ్ తీస్తే ఎలా ఉంటుందని అనిపించింది నాకు. అంతే. అక్కడ పెద్ద మాంత్రికుడు ఉంటాడు, రకరకాల జుట్లు పెట్టుకొని ఇలా భీకరంగా పురుగులు వెళ్ళేసిన కత్తులు జులపాలు వేసుకుని పెద్ద గౌన్ లాంటిది వేసుకుని భావం భూమ్ అంటుంటాడు. ఇక్కడ హీరో ఏంటంటే బాగా నల్లగా ప్యాంటు షర్ట్ వేసుకుని అవక్కని ఇట్లా మోడర్న్గా కళ్ళజోడు పెట్టి తిరుగుతూ ఉంటాడు. చేసేవన్నీ అవే పనులు. మళ్ళీ అక్కడక్కడ జగత్ బాబు తపోవనం ఇవన్నీ చూపించారు, అవన్నీ కూడా నో ప్రాబ్లం. నేను అనేది ఏంటంటే విఠలాచారి గారి సినిమాని సోషలైజ్ చేసి వాళ్ళు తీస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నాకు అనిపించిన పర్సనల్ అభిప్రాయం అండి, మీరు ఏకీభవించాలనే ఉద్దేశం కాదు కదా. ఓవరాల్గా చూస్తే ఈ సినిమాలో నాకు బాగా బయటికి కూడా వచ్చిన తర్వాత బాగా గుర్తున్నటువంటి బాగా ఎపిసోడ్ ఏదంటే సంపాతి ఎపిసోడ్. ఈ పర్టికులర్గా పక్షి సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా తీశారు. అది విజువల్స్గా అదరకొట్టారు సినిమాని మాత్రం. అంటే అన్ని గ్రాఫిక్స్ బాగా చేశారు, కానీ సంపాతి ఎపిసోడ్ మాత్రం ఒక లెవెల్లో మంచి లెవెల్లో ఉంటుంది. సో ఇట్లాంటి ప్రయత్నాలు పాపం పాతకాలంలో విఠలాచార్య గారు ఎన్నో చేశారు. బోల్డ్ యానిమల్స్ క్రియేట్ చేసి మనని వినోదంలో కూర్చోబెట్టారు, వినోదాన్ని అందరికీ పంచిపెట్టారు. అయితే ఇక్కడ ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ప్రతి ఎపిసోడ్లో కూడా ఆ సినిమాని హైలైట్ చేసింది గౌరహరి మ్యూజిక్, కెమెరామెన్ యొక్క అంటే పర్టికులర్గా డైరెక్టర్ యొక్క కెమెరా పనితనం. ఈ రెండు సింక్ అయినాయి. ఈ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ తోడైతే అది సూపర్ హిట్ కాదా? మిగతా రాష్ట్రాల్లో హిట్ కాలేదంటే అక్కడ హిందూ వ్యతిరేక ఉద్యమం కానీ మన దేశానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలు కానీ అభిప్రాయాలు ఉన్నటువంటి గవర్నమెంట్లు కానీ ఉండటం వల్ల అలాంటి ఫలితం వచ్చిందేమో నేను క్లియర్గా అనుకుంటున్నాను. జనరల్గా సినిమాని సినిమాగా చూసే వాళ్ళకి ఈ సినిమాలో దోషమేం కనపడలేదు, బాగానే ఉంది. సినిమా ఎనాలిసిస్ ఏంటనేది మనం 3 నెలల తర్వాత మాట్లాడుకుందాం. ఓవరాల్గా చూస్తే సినిమా సూపర్ సినిమా, అందరూ చూసి ఎంజాయ్ చేయగలిగే సినిమా. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాని చూసానటువంటి తృప్తి నాకు కలిగింది. మరొక మంచి సినిమా రివ్యూతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.